ఆ నమ్మకత్వంలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? చాలా గొప్పగా చేస్తాడు. కొంతమంది అనుకుంటారు ఆ దేవుడు రావడానికి చాలా టైం ఉందండి, దేవుడు రావడానికి చాలా దూరంలో ఉన్నాడు. ఇక 41వ వచనం, 42వ వచనం, 43వ వచనం అదే మాట్లాడుతుంది. 43వ వచనం మనం చూసినట్లయితే, అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేస్తున్నాడని తన మనసులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని తాగు మత్తుగా ఉండసాగితే. అంటే వచ్చేవాడు చాలా దూరంగా ఉన్నాడు, వచ్చేవాడికి చాలా టైం ఉంది, మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనే ఆలోచన అంటే ఏం చేస్తాడంట? 46వ వచనంలో చూడు, కింద లైన్లో మనకు కనబడుతుంది. ఏంటి అంటే, ఆ దాసుని యజమానుడు వచ్చి ఏంటంటే యజమానుడు వచ్చి వారిని నరికించి అపనమ్మకస్తులతో వారికి పాలు నిపించాను. అంటే ఏం చేస్తాడంట? నరికిస్తాడంట, అపనమ్మకస్తులతో ఇచ్చేదాడంట. నువ్వు ఉన్నా వేసుకోలే, ఎక్కడ వేసుకోలే. కానీ నమ్మకస్తుడిగా ఉంటే ఆయన ఏం చేస్తాడు అంటే ఒక ధన్యుడిగా చూసేవాడిగా కనపడుతున్నాడు. 43వ వచనం మనం చూస్తే, ధన్యుడు దేవునికి సాదృశ్యంగా ధైర్యంతో దేవుని కొరకు నిలబడేవాడిగా ఉంటే, ఎవరున్నా లేకపోయినా దేవుని కొరకు ఎదురు చూసేవాడిగా మనం ఉండగలిగితే అంతకంటే ధన్యుడు ఎవరు లేదండి. ఒక రోజు యేసుక్రీస్తు అనుకున్నాడంట, నేను శిలువ మీద ప్రార్థిస్తున్నాను కదా, మరి నా తర్వాత ఎవరు చెప్తారు? అతనే తిరిగి వస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. కాబట్టి మనం ఏం చేయాలంటే సిద్ధపడి దేవుని కొరకు. మూడోది మనం చూస్తే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట నాకు కనబడుతుంది. ఒకసారి ఓపెన్ చేద్దాం. బైబిల్ గ్రంథం మనం చదవాలన్నమాట. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, అయ్యా నీకే తెలియనగా అతడు ఎలా నాతో చెప్పాను, మీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తన వస్త్రమును కొట్టుకొని వాటిని తెలుగు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనం మీద ఉండి రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుతున్నారు. ఏంటంటే రాత్రి పగలు ఆయన ఆలయంలో సేవించుతున్నారు. రాత్రి పగలు ఆయన ఆలయంలో సేవించుకునేది అంటే పైన మాట్లాడుతున్న మాట, వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు. దేవుని ఆలయంలో సేవించుకునేది, దేవుని ఆలయంలో ఉండడం ఏంటంటే మహాశ్రమం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా వాళ్ళు దేనికి లొంగిపోకుండా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధిలో మీరు ఎలా ఉన్నారు? నమ్మకంగా ఉన్నారు. మిమ్మల్ని చూసి దేవుడు ఏం చేస్తాడు? సంతోషించేవాడిగా ఉన్నాడు. మిమ్మల్ని బట్టి దేవుడు నాకు ఏం చేస్తుంది? గణపరచబడుతుంది. కాబట్టి చాలా ధన్యం ఉన్నాం. ఒంటరిగా ఉన్నాం, ఎవరు చూడట్లేదు. నేను ఇక్కడికి రావడానికి ఊరు మొత్తం తిరిగేసాను. నేను ఈ దారి నాకు తెలియక నేను అంటున్నాను, ఇంత లోపలే చేస్తున్నానంటే సంబంధం చాలా గ్రేట్ అంటే, ఇంత లోపలికి చేయడం వల్ల ఎవరు మన సువార్తని, మన మాటను చూడలేదు. కానీ మనల్ని చూసేవాడు ఒకడున్నాడు, ఆయనే యేసుక్రీస్తు. అందుకని అంటున్నాడు, రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నాడు. సింహాసనుడైన వాడు తానే తన గుడారము, ఏంటంటే వాడే తన గుడారము వారి మీదకి కప్పును. ఏంటంటే దేవుని గుడారమే దేవుని ఆలయంలో నివసించే వారి మీద కప్పుతున్నాడు అన్నమాట. కప్పడం అంటే ఏంటి? సంరక్షణ. ఏ కష్టం రాకుండా, ఏ నష్టం రాకుండా. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు, ఏ స్థలం నుంచి, ఏ బాధ నుంచి, ఏ కష్టం నుంచి వచ్చారో తెలుసు. కాబట్టి ఆ కష్టంలో నుండి వచ్చిన వారు, ఆ కష్టాన్ని జయించి దేవుని మందిరానికి వచ్చిన వారు, దేవుని మందిరం నుండి వచ్చిన తర్వాత దేవుడు సంరక్షించిన వాడిగా, కాపుదల చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను ఏం చేయాలి అంటే సిద్ధపడాలి దేవుని కొరకు. ఎలాంటి సిద్ధపడు అని అంటే
తానే రక్షణ ఇచ్చేవాడిగా ఉన్నాడు, తానే తిరిగి వచ్చేవాడిగా ఉన్నాడు, తానే ఒక గుడారంగా మీ మీద నివసించేవాడిగా ఉన్నాడు. ఈ మూడు విషయాలు ఈ సిద్ధపాటు ఎప్పుడు దేవుడు స్థిరంగా ఉండాలి. బలాత్మకమైన నా సహోదరి నిన్ను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను అని చెప్పే జీవితం మనకి ఉండాలి. ఒక్కొక్కసారి మనం పడుకోవచ్చు, ఒక్కొక్కసారి బాధపడవచ్చు, ఒక్కొక్కసారి ఏమీ లేని స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. కానీ నిన్ను నన్ను చూసే దేవుడు ఒకడు ఉన్నాడా అని మర్చిపోకుండా ఆయన మీద ఆశ కలిగి, ఆయన మీద ఆలోచన కలిగి మనం ముందుకు కొనసాగేలాగా ఉండాలని నేను తెలియజేస్తుంది. ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి గొప్ప దేవుడు మీ అందరికీ దయచేయగాక. సమస్త జ్ఞానం దేవుడు ఇస్తున్నాము. యేసుక్రీస్తు వలన మీకు దేవుడు కావాలన్నాక. దేవా నాయందు శుద్ధ లేనట్లయితే సకల కానుకలను సేకరించుకుందాం. సమయము 1:20 అయింది. 5 నిమిషాల్లో మనం ముగించుకుందాం. నీకే వందనాలు స్తోత్రాలు దేవా. ఈ మధ్యకాల సమయంలో
తర్వాత చివరి ఆదివారం తీసుకొచ్చిన విధానాన్ని దేవా నీవు తండ్రి ఈ సంఘంలో ప్రభా నువ్వు మాట్లాడిన విధానాలు పెట్టుకున్నాను సిద్ధంగా ఉండాలి. దేవుని రక్షణ కొరకు సిద్ధంగా ఉండాలి. రెండవ నాట సిద్ధంగా ఉండాలి. అలాగే ప్రభా నీ సన్నిధిలో పంపబడే విధానంలో ప్రభా పరలోక రాజ్యం కొరకు సిద్ధపడాలి అన్న విషయాన్ని ప్రభావ మీరు తెలియపరిచిన విధానం దేవా ఈ చిత్రాన్ని బట్టి బట్టి బాధపరచండి. గురుమడాలకి ప్రభావ తండ్రి ఇదిగో ప్రభా సుమారుగా నీ చేతిలో అప్పగిస్తున్నాను. మీరు బలపరచండి, స్థిరపరచండి, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి గొప్ప బహుమానం ప్రభావ మార్పులు దయచేస్తాం. ఇదిగో తండ్రి నీ ప్రేమ కృప ప్రభావ తండ్రి వారి కుటుంబం పట్ల ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం దయచేయండి. ఎక్కడికి వెళ్ళినా ఈ స్థితిలో ఉన్న దేవా సంతోషంతో ప్రభావ తండ్రి సేవ చేసే అదృష్టం బిడ్డకి ఇవ్వండి. దేవా నిశ్చితాన్ని బట్టి బట్టి కుటుంబం అనేక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉంది. ఇదిగో తండ్రి అయినప్పటికీ ప్రభావ తండ్రి ప్రతి సమస్యను ఏస్తున్నామని తీసివేసి తగిన విధంలో తగిన సహాయం బిడ్డకు గొప్ప ఆశీర్వాదం మీరు అందించండి. అలాగే తండ్రి ప్రతి విధమైన కుటుంబ పోషణలో మీరు తోడుగా ఉండండి. చిన్న సంఘం భయపడదు, చిన్న మంద భయపడదు అని ప్రభావ సంఘాన్ని బలపరిచే పెట్టుకున్నాను. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి మీ చేతిలో అప్పగిస్తున్నాను. ఈరోజు తల్లిదండ్రులని ప్రభావ బిడ్డలను ప్రభావ చేతిలో అప్పగిస్తున్నాను. మీరు సహాయం చేసి బలపరచండి. ఆరోగ్య సమస్యను తీసివేయండి ప్రభావ. ప్రభావ ఆర్థిక సమస్యను తీసివేయండి. అలాగే ప్రభావ కుటుంబం